అభిషేక్. నేను మీరు చూసిన రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడానికి 10 వేస్ అయితే చెప్తాను అనమాట. సో ఎస్, మనకి యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవడానికి 10 డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయి. ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి అనమాట. సో ఈ వేస్ అన్ని కూడా సో ఈ వీడియోలో అయితే వాటి గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ మీకు ఒక రూల్ అయితే చెప్తాను. ఇది ఒక రూల్ అనుకోవచ్చు. సో రూల్ ఏంటంటే, మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పే వేస్లో ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యూట్యూబ్ మానిటైజేషన్ అనమాట. మనకి తెలిసిందే యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా మనకి మనీ అయితే వస్తుందని. సో యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే, మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 0 కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్. సో ఈ మూడు కనుక ఉంటే మనకి యూట్యూబ్ నుంచి యాడ్స్ అయితే వస్తాయి అండ్ ఆ యాడ్స్ వల్ల మనకి మనీ అయితే వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ వే. సో ఇది నార్మల్ వే అనమాట. సో మనం మనీ ఎర్న్ చేయడానికి యూట్యూబ్ ద్వారా. అండ్ యూట్యూబ్లోనే మనం ఇంకొక మెథడ్ అయితే ఉందన్నమాట మనీ ఎర్న్ చేసుకోవడం. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ నుంచి మనీ ఎలా వస్తుంది అని అంటే, త్రూ సూపర్ చాట్స్ ద్వారా అండ్ సూపర్ స్టిక్కర్స్ ద్వారా మనకి మనీ అయితే వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే లైవ్ చేస్తామో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూపర్ చాట్స్ చేస్తారు కదా. సో ఆ మనీ కూడా మనం యూట్యూబ్ రకంగా డిపెండ్ అయ్యి మనము మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ సూపర్ స్టిక్కర్స్ నుంచి కూడా మనకి మనీ అయితే వస్తుంది అనమాట. ఇది సెకండ్ వే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి. అండ్ థర్డ్ వే వచ్చేసరికి జాయిన్ మెంబర్షిప్స్ అనమాట. మనకి ఛానల్లో మెంబర్షిప్స్ అయితే ఉంటాయి అనమాట. సో మన ఛానల్లో కూడా మెంబర్షిప్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో కింద జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఆ జాయిన్ బటన్ ద్వారా కూడా మనం యూట్యూబ్లో నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎలాగంటే, సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ప్రతి నెల మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుతారు కదా. సో ఆ మెంబర్షిప్లో మనకి మనీ అయితే వస్తుంది అనమాట. సో యూట్యూబ్ కొంత తీసుకుంటుంది అండ్ మనకి కొంత అయితే వస్తుంది అనమాట. సో అలా యూట్యూబ్ మనం షేర్ అయితే చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వే వచ్చేసరికి పెయిడ్ ప్రమోషన్స్ అనమాట. సో ఎవరైతే ఫ్యాక్స్ ఛానల్స్, అలా పెద్ద పెద్ద ఛానల్స్ 5 lakhs 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి అయితే పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి కదా. అంటే ఒక యాప్ని కానీ లేదా ఒక వెబ్సైట్ని కానీ లేదా ఒక ప్రోడక్ట్ని కానీ ప్రమోట్ చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు సో ఛానల్స్ వాళ్ళకి. సో ఆ విధంగా యూట్యూబ్ నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అవే కాదు, సో ఛానల్ ప్రమోషన్స్ కూడా జరుగుతాయి అంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా పెద్ద యూట్యూబర్ని, సో చిన్న చిన్న యూట్యూబర్స్ మా ఛానల్ ప్రమోట్ చేయండి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి చెప్తారు కదా. సో అలాగా ఆ ఛానల్ ప్రమోషన్స్ ద్వారా అండ్ పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా కూడా మనం యూట్యూబ్లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మీకు కూడా మీ ఛానల్ ప్రమోట్ చేయాలి అని అంటే మన ఛానల్లో వచ్చేసరికి సో పెయిడ్ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. సో 50 రూపీస్కి అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే. అండ్ ఫిఫ్త్ వే వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, సో మీరు జనరల్గా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. సో యూట్యూబ్లో కింద ఇచ్చిన లింక్ నుంచి కొనండి మాకు ఎంతో కొంత కమిషన్ వస్తుందని చెప్తారు కదా. సో అదే అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో జాయిన్ అవుతాము. సో జాయిన్ అయిపోయిన తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్ మీ ఒక్కొక్క ప్రోడక్ట్ కొనాలి అనుకున్నాడు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఒక లింక్ జనరేట్ చేస్తారు. సో అఫిలియేట్ లింక్ జనరేట్ చేసి మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేస్తారనమాట. సో మీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, సో ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసి అదే ప్రోడక్ట్ని అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాడు. అక్కడ మీ ఫ్రెండ్కి లాస్ ఉండదు అండ్ మీకు లాస్ ఉండదు అనమాట. సో మీ ఫ్రెండ్ తన ప్రోడక్ట్ కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ కొనేసుకుంటాడు అండ్ మీకు ఏమొస్తుందంటే కమిషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా యూట్యూబ్లో అఫిలియేట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మన సబ్స్క్రైబర్స్ మన లింక్స్ యూస్ చేసి కొన్నారనుకోండి మనకి కమిషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా. సో యూట్యూబ్ ఛానల్ ఉంటే అండ్ మీకు సబ్స్క్రైబర్ బేస్ ఉంటే మీకు అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే మన అఫిలియేట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ అయితే చేయండి. అండ్ సిక్స్త్ వే వచ్చేసరికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అండ్ యూట్యూబ్లో దాన్ని ప్రమోట్ చేసుకోవడం అనమాట. అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీరు యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ప్రోడక్ట్ గురించి మీరు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా మీరు ఒక బ్లాగ్ రాయాలనుకున్నా ఆ వెబ్సైట్లో రాశారనుకోండి. సో ఆ వెబ్సైట్ అనేది ఎక్కువగా పాపులర్ అయ్యి ఆ వెబ్సైట్ని ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు అనుకోండి. సో అందులో యాడ్స్ ప్లే అవుతాయి కదా. సో ఆ యాడ్స్ ప్లే అయినందుకు కూడా మీకు మనీ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆ వెబ్సైట్ లింక్ తీసుకొచ్చి మీరు మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ ప్రతి వీడియోలో పెట్టారు అనుకోండి. సో ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉంటారో మీకు అంటూ ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లో మీరు కంటెంట్ పెడుతుంటారు. ఆ వెబ్సైట్లో పెట్టే కంటెంట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి, వాళ్ళు కూడా ప్రతిరోజు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటారు మీ సబ్స్క్రైబర్స్. దాని ద్వారా మీకు మనీ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి యూట్యూబ్ నుంచి వన్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో మీ వెబ్సైట్ని యూట్యూబ్లో ప్రమోట్ చేస్తే యూట్యూబ్ హెల్ప్తో మీ వెబ్సైట్ నుంచి కూడా మీకు మనీ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక సిక్స్త్ వే మనీ.
అండ్ సెవెంత్ వే వచ్చేసరికి మనకి సబ్స్క్రైబర్స్ డొనేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు లైవ్ స్ట్రీమర్ అనుకోండి, అంటే గేమ్ స్ట్రీమ్ చేస్తారు అనుకోండి, లేదంటే లైవ్లో మామూలు యూట్యూబ్ లైవ్స్ చేస్తూ ఉంటారు అనుకోండి, మీకు ఒక ఫోన్పే నెంబర్ కానీ పేటిఎం నెంబర్ కానీ ఇచ్చారనుకోండి, సో మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి మీకు డొనేట్ చేయాలి అనుకుంటే సో ఆ సబ్స్క్రైబర్స్ డొనేషన్ ద్వారా కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మనకి యూట్యూబ్ నుంచే, పార్ట్ ఆఫ్ యూట్యూబ్ నుంచే ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. ఏం లేదు, యూట్యూబ్ లైవ్ చేస్తుంటారు అండ్ మీ ఫోన్పే నెంబర్ కింద స్క్రోలింగ్లో వేస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే మీ టాలెంట్కి మెచ్చి మీ కంటెంట్ అద్భుతంగా నచ్చి సో మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటే సో ఆ విధంగా కూడా డొనేషన్ అయితే చేయొచ్చు అనమాట త్రూ యూట్యూబ్. సో మీరు ఈ విధంగా కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వే వచ్చేసరికి 8th వే అనమాట. ఇది మనకి కాల్మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్లో కనీసం 100 మంది అయినా సరే మీతో డైరెక్ట్గా ఫోన్ కాల్లో మాట్లాడాలి అని అనుకుంటారు అనమాట. బట్ మీరు ఫోన్ నెంబర్ ఇవ్వలేము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో ఈ కాల్మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే సో ఈ కాల్మీ ఫర్ యాప్లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిపోయి సో ఈ కాల్మీ ఫర్ ఐడి అనేది మీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చారనుకోండి, అంటే మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఈ కాల్మీ ఫర్ ఐడి ఇచ్చారనుకోండి, సో యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో అందులో రిజిస్టర్ అయ్యి మీకు కాల్ చేస్తారనమాట. సో అలా కాల్ చేసినందుకు గాను 1 నిమిషానికి ఇంత రేటు, 2 నిమిషాలకి ఇంత రేటు అని చెప్పేసి మీకు నచ్చిన అమౌంట్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆడియోని అయితే మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. మీ సబ్స్క్రైబర్స్తోనే మీరు మాట్లాడతారు కాబట్టి సో మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక వే అనమాట యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి. అండ్ మీరు ఎవరైనా నాతో ఫోన్ కాల్లో మాట్లాడాలి అనుకుంటే సో ఈ కాల్మీ ఫర్ యాప్ని ఎలా యూజ్ చేయాలి అండ్ నా కాల్మీ ఫర్ ఐడి మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు నాతో మాట్లాడేయాలనుకుంటే సో నా ఐడి అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడవచ్చు. ఆ ఐడి టైప్ చేసి నాకైతే కాల్మీ ఫర్ యాప్ ద్వారా కాల్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వే వచ్చేసరికి మీకు ఫోటోషాప్ అండ్ తమ్నైల్స్ చేయడం బాగా వచ్చు అనుకోండి, సో మీరు వేరే ఛానల్స్కి తమ్నైల్స్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ వాడు ఉన్నాడు, సో మీకు మీది ఒక స్టేబుల్గా ఉండే ఛానల్ అండ్ మీ తమ్నైల్స్ చాలా బాగున్నాయి అనుకోండి, సో అతను వచ్చి బ్రో నాకు కూడా తమ్నైల్స్ చేసి పెట్టండి బ్రో, మీకు మనీ అయితే ఇస్తానని చెప్పాడు అనుకోండి. సో సింపుల్గా మీరు ఏం చేస్తారు, మనీ ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా, మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళకి తమ్నైల్స్ చేసి పెడతారు అండ్ మీకు మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మీరు యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వే వచ్చేసరికి రెఫరల్ మనీ ఎర్నింగ్ యాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చాలా మంది చూసే ఉంటారు, సో ఏంజల్ బ్రోకింగ్ కానీ అప్స్టాక్స్ కానీ ఇందులో మనకి రెఫరల్ మనీ అయితే ఉంటుంది. సో మీరు ఒకళ్ళని రెఫరల్ చేస్తే మీకు 500 వస్తుంది. సో వెంటనే లూట్ చేసుకోండి లేదా వెంటనే రెఫర్ చేసుకోండి. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మంచి పేటిఎం క్యాష్ అయితే గెలుచుకోవచ్చు అని చాలా వరకు మీకు రెఫరల్ యాప్ రెఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి రెఫరల్ యాప్స్లో కూడా మనకి కొన్ని మనీ ఇచ్చే యాప్స్ అయితే ఉంటాయి. సో అవి యూట్యూబ్లో మీరు ప్రమోట్ చేసి కూడా మీరు మనీ అయితే సంపాదించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా యూట్యూబ్లో 10 రకాలుగా ఎలా సంపాదించవచ్చు అనేది. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వరకు నేను కాల్మీ ఫర్ యాప్ కానీ అవన్నీ చెప్పాను కదా, సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన అమెజాన్ అఫిలియేట్ లింక్ అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ. We'll be right back.